కానీ ఇవాళ రోజున ఏంటంటే కర్ణాటిక్ క్లాసికల్ కాన్సర్ట్స్కి అంత పెద్ద ఎక్కువ ఆదరణ తగ్గింది. ఇది ఆదరణ అన్న మాట నేను వాడలేను. ఎందుకంటే నేను క్లాసికల్ కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు ఆదరణ బాగుంటుంది. వాల్యూమ్ ఆఫ్ పీపుల్ తగ్గిపోయారు బాగా. అప్పట్లో యావిగేషన్స్ ఉండేవి కాదు. సభలో 100 మంది అంటే 100, 120, 150 మంది వెళ్ళేవారు. ఇప్పుడు 30 మంది, 20 మంది, 40 మంది అలాగే ఉంటున్నారు. సో వాల్యూమ్ తగ్గింది, ఆదరణ అదే ఉంది. కనుక ఆదరణ తగ్గిందని అనలేం. కానీ అంటే దాన్ని మీరు ఆదరణ అంటే అది ఆ రిసీవ్ చేసుకునే ఇది అంటే క్రీమ్ ఆఫ్ వాల్యూమ్ తగ్గిపోయింది అనమాట. అది మద్రాసులో మీరు వాయించారా కచేరీలు? వాయించానండి. కృష్ణగాన సభలో వాళ్ళు పిలిచారు. కానీ వాళ్ళు నన్ను పిలిచి ప్యూర్ క్లాసికల్ అందరూ వాయిస్తున్నారు, మీరు మీ స్టైల్లో అన్నమయ్య కీర్తనలు అవి నాదొక స్టైల్ ఉంటుంది, అలా కావాలి మాకు, ఫ్లూటు వీణా కలిపి కావాలంటే నేను మన రామచంద్రమూర్తి గారి ఇద్దరం కలిసి వెళ్ళి. నిజానికి అది చాలా గొప్ప ప్రయోగం. ఈ మధ్య కాలంలో రంజనీ గాయత్రి గారు లలిత ప్రియ కమలం మొత్తం కచేరీలో పాడేశారు రాజా సార్ సమక్షంలో. పాడేసి హిరణ్మయం లక్ష్మి పాడి ఇంకా నెరవు స్వరం అన్నీ వేసి అసలు తట్టుకోలేకపోయాం. అంత ఆనందం, అంత అంత బాగుండింది వినడానికి. ఎక్కడ నేను ఈ ప్రయోగం 4 ఏళ్ల క్రితం దోబూచులాటైన రసాంకి నాటకరంజి స్వరకల్పనతో స్టార్ట్ చేసి నాటకరంజి రాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దాంట్లో యూట్యూబ్లో ఉంటుంది. సో అది చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ అసలు అది చాలామంది క్లాసికల్ వాళ్ళు దాన్ని మెచ్చుకున్నారు. ఒక ప్యూర్ కర్ణాటక రాగాన్ని, అఫ్కోర్స్ ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ రాగాన్ని మీరు రాగాలాపంతో స్టార్ట్ చేసి దాని స్వరకల్పన తీసి దీన్ని కనెక్ట్ చేయడం ప్రయోగం చాలా బాగుంది అని. సో ఇంకా అదే కంటిన్యూ చేస్తూ వచ్చిన ఇప్పుడు ఆ ట్రెండ్ చాలా పాపులర్ అయింది, చాలామంది చేస్తున్నారు. ఇది అంటే కొత్తదనం కావాలండి జనాలకి. ఎంతసేపు ఇప్పుడు మనం కూడా ఒకటే ఐటమ్ని రోజు మార్పు కావాలనుకుంటాం కదా. సో అదేవిధంగా సంగీతంలో కూడా వస్తున్న పరిణతులు అంతే అవన్నీ కూడా. ఇప్పుడు ఎలాగో ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చాలామంది ఔత్సాహికులు పెరిగారు. చాలామంది ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునే వాళ్ళు, గాత్రం నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకి ఒక పాయింట్ అయ్యాక వాళ్ళు ఆగిపోతున్నారు. ఎందుకంటే ఎటుపోవాలో తెలియట్లేదు. సో వాళ్ళకి ఏం చెప్తారు ఫణి గారు మీరు? చాయిస్లు ఎక్కువైపోయాయండి. ఇప్పుడు ఇదివరకు అయితే 2, 3 అయితే ఇంజనీరింగ్ చదువుకోవడం, లేదా డబ్బులు ఉంటే డాక్టర్ ఇది చదవడం, మెడిసిన్ చదవడం, ఇంజనీరింగు, లేదా మెకానికల్ సైడు, చాయిసెస్ తక్కువ. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయ్యి మీకు తెలియదేం కాదు. గ్లోబలైజేషన్ అయ్యే క్రమంలో ఈవెన్ మ్యూజిక్లో కూడా అవకాశాలు పెరిగాయి, విండోస్ కూడా ఓపెన్ అయ్యాయి. సో అందువల్ల నేర్చుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక క్లారిటీ ఉండి ఇందులోనే నా జర్నీ అని ఫిక్స్ అయ్యి వాళ్ళు చేస్తే ఎక్కువ రోజులు జర్నీ చేయగలుగుతారు. ఐదర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ వోకల్ ఆర్ అది పెర్ఫార్మెన్స్గా టీచింగ్గా ఏదైనా పర్వాలేదు. కొంతమంది ఏంటంటే నేర్చుకుంటారు, పెర్ఫార్మెన్స్ సైడ్ రాడు, టీచింగ్లో ఉండిపోతారు, విచ్ ఈస్ గుడ్. నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ అవసరం ఉంటుంది. కొంతమంది పర్ఫార్మెన్స్కి వస్తారు, టీచింగ్ చేయలేరు, అది కూడా మంచిదే. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ని ప్రభావితం చేయడానికి వీళ్ళు కావాలి, తయారు చేయడానికి వాళ్ళు, ప్రభావితం చేయడానికి వీళ్ళు కావాలి, ఇద్దరూ అవసరమే. సో ఎందుకు ఆగిపోతున్నారు అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. అది వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళిన టైము, వాళ్ళ మార్గం, వాళ్ళు ఉండే ప్లేస్, అన్నీ మ్యాటర్ అవుతాయి. అంటే వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు ఏ ఊళ్ళో ఉంటున్నారు, వాళ్ళు ఉండే చోట మ్యూజిక్ తాలూకు ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇవన్నీ చాలా కన్సిడర్ అవుతాయి. సో మరి అంటే ప్రధానంగా కావాల్సిన లక్షణం ఏంటి మ్యూజిషియన్ అవ్వడానికి? ఎందుకంటే చాలామందికి ప్రొఫెషన్గా టేకప్ చేయాలంటే సాహసం చాలట్లేదు, బికాస్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్ కావచ్చు, డిమాండ్ అండ్ సప్లై అంతా కూడా. మీ ప్రశ్నకి నేను సమాధానం కన్నా ప్రశ్నే అడుగుతాను. ఏ వృత్తిలో ఉంది నీకు ఒక కాన్ఫిడెన్స్, ఏ వృత్తిలో ఉందో నాకు చెప్పండి, అప్పుడు నేను చెప్తాను. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి వీడి ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? లేదు. వ్యాపారం చేసేవాడికి వ్యాపారం ఎప్పుడు బాగుంటుంది అనే గ్యారంటీ ఇస్తారా? కానీ రోజువారీ ఇబ్బందులు ఉండవు. ఇందులో ఎందుకు ఉంటాయని అనుకుంటున్నారు? ఇందులో కూడా లేవు, అస్సలు ఉండవండి. అన్లెస్ అంటిల్ వాళ్ళు ఉన్నదాన్ని సద్వినియోగపరచుకోక, వాళ్ళ జీవన విధానం సరిగ్గా ఉండక పాడైపోయిన 1, 2 ఉదాహరణలు ఉంటే ఉన్నాయేమో. కానీ మ్యూజిక్నే నమ్ముకుని మ్యూజిక్లోనే ఎంతో పైకి ఎదిగి చాలామందికి ఆదర్శమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, చాలామంది ఉన్నారు. అయితే ఇంకా వేల సంఖ్యలో మనకి విద్యార్థులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మ్యూజిక్ అనేది ఒక కోర్స్ కాదండి. చాలామందికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక కంప్యూటర్ కోర్స్ లాగో, లేకపోతే ఇది చేస్తే దీనివల్ల ఈ అడ్వాంటేజ్ ఉంటుందనే కోర్స్ లాగో చేసుకుంటే రాదు. జీవితాంతం కోర్సే ఇది. జీవితకాల విద్య, జీవితాంతం నేర్చుకునే విద్య. సో అలాంటి వాటిల్లో ఇప్పుడు మీకు
ఏదైనా ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన దాంట్లో మీకు జాబ్ రావాలి అంటే దానికి పర్టికులర్ సంబంధించిన 1 2 3 4 ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తే 5th స్టెప్కి వెళ్ళేసరికి మీరు ఒక ప్రో వెళ్ళిపోయి మీరు ఒక జాబ్ చేస్తారు, జాబ్ వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. మ్యూజిక్లో అలా ఉండదు మీకు. అవును. సరళీ స్వరాలు, జంట స్వరాలు బేసిక్స్ నేర్చుకుని నెక్స్ట్ తర్వాత స్థాయికి వెళ్ళి ఆ స్థాయిని కరెక్ట్గా నేర్చుకున్న దాన్ని కరెక్ట్గా ఇంకో 10 మందికి చెప్తూ దాన్ని జీవనోపాధి కింద చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 ఏళ్లే ఎక్కువ కాలం కాకుండా వాళ్ళకి కొంచెం శృతి లయ జ్ఞానాలు ఉంటే ఒక 2 ఏళ్ల పాటు సంగీతం నేర్చుకుని బాగా సాధన చేసి కష్టపడి నిజంగా చిత్తశుద్ధితోటి చేసి వాళ్ళకు వచ్చిన విద్యనే 10 మందికి చెప్తూ పాఠాలు చెప్పుకుని బతుకుతూ వాళ్ళ విద్యను పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కరోనా టైంలో మనకి చాలామంది అలాంటి టీచర్లు అందరూ చాలామంది వచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్. సంగీతాన్ని ఒక వృత్తి కింద ఎంచుకుని 10 మందికి చెప్పే క్రమంలో వాళ్ళకి పర్ఫెక్ట్ అవుతూ మంచిదే కదండి. అవును. సో ఈ వృత్తిలోకి వస్తే మీకు సస్టైనిటీ ఉంటుందా అనే దానికి ఏ వృత్తిలోనూ లేదండి. రాబోయే కాలంలో మీరు ఇప్పుడు కాదు 10 ఏళ్ల తర్వాత ఆలోచిస్తే మీరు 10 ఏళ్ల తర్వాత ఈ ప్రొఫెషనే కాదు ఏ ప్రొఫెషన్లోనూ మీకు గ్యారంటీ లేదు. మ్యూజికే కాదు, ఇందులో మనశ్శాంతి గ్యారంటీ నేను రాసిస్తా. అబ్బో, యాజ్ ఏ మ్యూజిషియన్గా ఏ పని లేకపోయినా హాయిగా నాకు నచ్చిన పాట వింటున్నా వాయించుకుంటున్నా ఆ మనశ్శాంతిగా ఉండే ఇది వేరే ఏ ప్రొఫెషన్లో లేదు. అవును. అవునా ఒక మాట చెప్పారు, మనశ్శాంతి గ్యారంటీ ఇక్కడ అని. వేరే ప్రొఫెషన్స్ చెప్పలేమని. మీకు మనశ్శాంతి గ్యారంటీ, మీతో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి గ్యారంటీ. అవును. మరి బెటర్ డబుల్ బోనసే కదా మరి అది. కరెక్ట్. అవును. యాజ్ ఏ జర్నలిస్ట్గా మీకు జనరల్గా కత్తికి 2 వైపులా పదునని ఈ సందర్భంలో మీ గురించి చెప్పాలి. అటు జర్నలిస్టుల దగ్గరికి వెళ్తే వీళ్ళు మా వాళ్ళు అని చెప్పుకునే ఇది మీది. అవును. మ్యూజిక్లోకి వస్తే స్వప్న గారు సింగరు, మ్యూజిషియన్ అని చెప్పుకునే ఇది. సో మీకు రెండూ తెలుసు. అవును. కనుక మీరు బాగా హెక్టిక్ అయిపోయినప్పుడు, మీరు స్ట్రెస్ బాగా అయిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? మ్యూజిక్ వింటారు కదా. పాట పాడతాను, పాట వింటాను, లేకపోతే చాలు. ఆ సమాధానం చాలా, అందులోనే అన్నీ ఉన్నాయి. బాగా చెప్పారు ఫణి గారు. ఈ మధ్య ఏఐ చాలా పెద్ద ప్రయోగం అయిపోయింది అసలు. అంటే ఏఐతో చేసే ప్రయోగాలు అన్నీ కాదు. అంటే ఇప్పుడు మనం ఒక ట్రాక్ పంపించి ఒక ట్రాక్ ఇవ్వంటే 2-3 గంటల్లో ఒక కీబోర్డ్ ప్లేయర్ ఒక ట్రాక్ ఇస్తాడు. అసలు అదంతా అవసరం లేకుండా 15 సెకండ్లో ఫుల్ పాట ఇన్స్ట్రుమెంట్స్తో పాటు వచ్చేస్తోంది. కాబట్టి సంగీతజ్ఞులకి, సంగీత విద్వాంసులకి, లేదు పాడేవాళ్ళకి కూడా మనకి అవకాశాలు అన్నీ తగ్గిపోతాయని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. మీ అభిప్రాయం? దీని గురించి చిన్న వివరణ ఇస్తాను. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలుస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే మ్యూజిక్లో వచ్చింది. అది ఎలాగంటే ఆర్టిఫిషియల్ ఇన్స్ట్రుమెంట్స్ బై కీబోర్డ్స్. ఏఐ అప్పుడే స్టార్ట్ అయింది 30 సంవత్సరాల క్రితం. ఏఆర్ రెహమాన్ గారు ఏఐ అప్పుడే చేసేసారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసేదేం లేదు. కాకపోతే అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే వాడారు, ఇప్పుడు ట్యూన్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ దీని ప్రభావం ఎలా ఉంటుంది అని అడిగారు కదా, దానికి చెప్తా. ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎంత అద్భుతంగా ఫీడింగ్ చేసినా ఒక లైవ్ ఇన్స్ట్రుమెంట్ పడితే కానీ దాంట్లో ఒక సంపూర్ణత రాదు, ఆత్మ చేకూరదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన మ్యూజిక్లోనూ అంతే. అది ఒక డెమో కిందో లేకపోతే ఒక అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పని అవ్వడానికి తయారు చేసుకునే ట్రాక్ కింద పనికొస్తుందేమో కానీ దాన్ని పెట్టి ఒక పూర్తిగా ఒక సంపూర్ణత్వాన్ని తెద్దాం అనుకునే ప్రక్రియకైతే ఆ స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలంటే మనిషే చేయాలి దాన్ని కూడా. అవును అవును అవును. సో అదేదో సంగీతమే చేస్తే పోలే. కనుక ఆ స్థాయికి అయితే ఇంకా లేదని నా అభిప్రాయం. భవిష్యత్తులో వస్తుందేమో తెలియదు. అంతే. కానీ కాబట్టి డెమో కింద వాడుకోవచ్చు. డెమో కింద మనకి ఇప్పుడు కూడా ఏఐ అనేది ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసిన నేను చూసిన వాటిల్లో మీరు ఫీలు, టెంపో, స్కేలు ఈ 3 ఇన్సర్ట్ చేస్తే ట్యూన్ వచ్చేస్తుంది మీకు. సో ఈ మూడిట్లోంచి దానికి ఉన్న అనేక రకాలైన రెఫరెన్సెస్లోంచి అన్నిటినీ కలిపి ఒకటి తయారు చేసి మనకి ఇస్తుంది. అంతేకాని సొంతంగా చేసింది లేదు. ఆర్టిఫిషియల్ ఎవరైనా అదే చేస్తారు కదా అంటున్నారు. కాదు అలా ఎలా అంటారు మీరు? అంటే ఈ పాట ఆ పాటలాగే ఉంది, వీళ్ళ పాట ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాటలాగా వినిపించారు. చాలా మంచి ప్రశ్న. కాకపోతే ఏంటంటే ఏ చేసే ప్రతి దాంట్లోనూ ఒక పాయింట్లో ఏదో ఒక దాన్ని మనం మ్యాచ్ చేయొచ్చు. కానీ మనిషి హ్యూమన్ చేసిన ట్యూన్లో మంచి రిఫరెన్స్లో ఏదో ఒక చోట ఉంటుందేమో తప్పితే మొత్తం పాట అంతా అయితే ఉండదు. ఖచ్చితంగా ఉండదంటారు. ఉండదు, ఖచ్చితంగా ఉండదు. సో ఆ యాంత్రికమైన పద్ధతి నుంచి సహజంగా మనిషి ఆత్మలోంచి పుట్టుకొచ్చే సంగీతానికి ఇంకా మరింతగా అసలు ఎప్పటికీ ఉంటుంది.